హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సరస్వతి వార్డెన్ కోసం అని చెప్పి రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. అలా చెరోవైపు వెళ్ళి ఎంతసేపు వెతికినా వార్డెన్ కనిపించదు. ఆ తర్వాత రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా ఒక చోట కలుసుకుంటారు. అమ్మ, వార్డెన్ ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే, లేదు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మనం ఫోటోలు చూసింది మన ఇంటికి వచ్చిన పెద్దవిడ ఒక్కరే కదమ్మా, మరి ఎందుకు ఆ మనోహరి మనం మోసం చేస్తున్నామని చెప్పి బాబుగారికి చెబుతుంది అని చెప్పి అంటుంటే, అప్పుడు బాగి తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవాలి కదా నాన్న, అందుకే కావాలని మన మీద నిందలు వేస్తుంది. మావయ్యతో వార్డెన్ని చంపించాలనుకుంది ఆ మనోహరియే కదా, ఆ విషయం ఎక్కడ ఆయనకు తెలిసిపోతుందేమోనని కావాలని తన ఉనికి ఆయనకు తెలియకుండా జాగ్రత్త పడుతుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, అప్పుడు రామ్మూర్తి, అమ్మ బాగి, నువ్వు ఆ మనోహరికి ఎదురెళ్తున్నావు. చిన్నప్పటి నుండి తల్లిలాగా పెంచిన ఆ వార్డెన్ని చంపడానికే మనోహరి వెనకాడలేదు. అటువంటిది నిన్నేం చేస్తుందో ఏంటోనని నాకు భయంగా ఉందమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడు బాగి, నాన్న, మనం చెడు చేయడానికి భయపడాలి కానీ చెడుని అడ్డుకోవడానికి కాదు నాన్న. ఆ మనోహరి ఎంత బలవంతురాలైనా శక్తివంతురాలైనా నన్ను దాటుకొని ఆ కుటుంబాన్ని ఏమీ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ దేవుడి ఆశీస్సులు నీకెప్పుడు ఉండాలమ్మా అని చెప్పి రామ్మూర్తి బాగితో అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ మరొకసారి సరస్వతి కోసం వెతుకుతూ ఉంటారు. ఇక్కడ తలకట్టు కట్టుకొని ఎవరైనా ఒక పెద్దవిడ వచ్చిందా అని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. అలాగే బాగి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. మరోవైపు మనోహరి టెన్షన్ పడిపోతూ, ఒకవేళ ఆ బాగి వార్డెన్ని కనుక తీసుకొని వస్తే అప్పుడు నేను అబద్ధం చెప్పానన్న విషయం అమర్కి అర్థమైపోతుంది. ఎలాగైనా సరే ఇక్కడి నుండి అమర్ని పిల్లల్ని తీసుకెళ్ళిపోవాలని చెప్పి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. రాథోడ్ అమర్తో, సార్, ఈ ఒక్కసారికి మిస్సమ్మ చెప్పేది నమ్మండి సార్. ఒకవేళ ఉదయం సార్ తీసుకొచ్చింది సరస్వతి మేడంనే అయ్యుండొచ్చు కదా, అబద్ధం చెప్పాల్సిన అవసరం మిస్సమ్మకి ఏంటి సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అప్పుడు మనోహరి ఒక్కసారిగా రాథోడ్ అంటూ అరుస్తూ ఉంటుంది. ఏంటి రాథోడ్ నువ్వు అనేది? వాళ్ళు చెప్పింది నిజమంటే నేను చెప్పింది అబద్ధం అనే కదా నువ్వు అనేది? నువ్వు అమర్ దగ్గర పనిచేస్తున్నావు, అమర్కి సంబంధించినవి మాత్రమే చూసుకో, ఈ విషయాలన్నీ నీకు అనవసరం అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనోహరి అమర్తో, ఉదయం వచ్చిన పెద్దావిడ సరస్వతి మేడం ఒక్కరు కాదు, కావాలంటే మంగళాన్ని అడుగు, మంగళ కూడా ఆవిడ్ని చూసిందని చెప్పి మంగళని ఇరికించడంతో ఇక అప్పుడు మంగళ, అవును సార్, ఉదయం వచ్చిన పెద్దావిడ ఫోటోలో ఉన్న ఆవిడ ఒక్కరు కాదు, ఆ తండ్రి కూతుర్లు ఇద్దరు కావాలనే మిమ్మల్ని ఇక్కడ ఉంచడం కోసం అబద్ధం చెబుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, సార్, అబద్ధం చెప్పాల్సిన అవసరం మిస్సమ్మకు సార్కి లేదు కదా సార్, వాళ్ళకేం అవసరం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మిస్సమ్మని నమ్మండి సార్ అని రాథోడ్ అంటూ ఉంటే, ఏ మిస్సమ్మను నమ్మాలి రాథోడ్? మోసం చేసి నా ఇంట్లో అడుగు పెట్టింది, అలాగే మోసం చేసి నగలు కాజేసింది, మోసం చేసి తాళి కట్టించుకుంది, మరి అటువంటి మిస్సమ్మను ఎలా నమ్మమంటావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే మనోహరి సంతోషపడిపోతూ ఉంటుంది. మరోవైపు మనోహరి, పద అమర్, మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు పిల్లలు అమర్తో, డాడ్, తాతయ్య వచ్చే వరకు ఉండి అప్పుడు వెళ్దామని చెప్పి అంటూ ఉంటారు. అమ్మో, ఒకవేళ వాళ్ళు వార్డెన్ని తీసుకొని వస్తే అప్పుడు ఈ మనోహరి ఒక్కతే ఉండకుండా నన్ను కూడా ఇరికిస్తుంది, అప్పుడు ఇద్దరం జైలుకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి మంగళ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు రామ్మూర్తి బాగి ఇద్దరు కూడా సరస్వతి మేడం కోసం అని చెప్పి రోడ్డు మీద వెతుకుతూ ఉంటే, అప్పుడు రామ్మూర్తికి అద్దంలో సరస్వతి మేడం కనిపిస్తుంది. అలాగే బాగి కూడా కొంత దూరాన సరస్వతి మేడం కనిపించడంతో ఇద్దరు కూడా ఆవిడ్ని కలుసుకోవడం కోసం అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. ఇక ఇంతలో బాబ్జీ సరస్వతి మేడం నోరు మూసి బలవంతంగా పక్కకు తీసుకొని వెళ్తాడు. నా నుండే తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇక ఈరోజు నువ్వు నా నుండి తప్పించుకోలేవని చెప్పి బాబ్జీ వెంటనే మనోహరికి ఫోన్ చేస్తాడు. అప్పుడు మనోహరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మీ మేడం నా కత్తికి చావుకి మధ్యలో ఉంది అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే మనోహరి సంతోషపడిపోతూ, త్వరగా ఆవిడ్ని చంపేసే,
ఒకసారి స్పీకర్ ఆన్ చేయని చెప్పి అంటూ ఉంటుంది. సరస్వతి మేడం బాబ్జీ ఎక్కడ తనని చంపేస్తాడేమోనని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక అలా తనలో వణుకు పుడుతుంది. బాబ్జీ కరెక్ట్గా కత్తితో మేడంని పొడవబోయే టయానికి ఆగు, ఆవిడ్ని చంపకు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి మేడం అంతలోకే చంపమంటారు, అంతలోకే వద్దంటారు ఏంటి అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటే, ఒకవేళ ఆ వార్డెన్ ఆ ఊర్లోనే చేస్తే అప్పుడు అమర్కి అది ఈ ఊరికి వచ్చిందన్న విషయం అర్థమైపోతుంది. మిస్సమ్మ చెప్పింది నిజమని, నేను చెప్పింది అబద్ధం అన్న విషయం అమర్కి తెలిసిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ సరస్వతి మళ్ళీ హాస్పిటల్లోనే ఉండాలి, కానీ కోమాలోనే ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ సరస్వతి మాత్రం కోమాలోనే హాస్పిటల్లో ఉండిపోవాలని చెప్పి మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఆ తర్వాత బాబ్జీ, నీ అదృష్టం ఈరోజు ఎంత బాగుందో, ఇన్ని సంవత్సరాలుగా నీ అంత అదృష్టవంతురాల్ని నేను చూడలేదు అని చెప్పి ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి సరస్వతి మేడం తల మీద కొడతాడు. దాంతో సరస్వతి మేడం స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత బాబ్జీ తన కారులో సరస్వతి మేడంని హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మరోవైపు ఇంటి దగ్గర ఆరు ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే గుప్తా అక్కడికి వస్తాడు. ఏంటి బాలిక, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఏదో చేస్తానని అన్నావు, కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. ఇలా కాలక్షేపం చేయడానిక మా రాజుగారిని గడువు అడిగి మరీ ఇక్కడికి వచ్చావని చెప్పి, పదబాలిక సూర్యాస్తమయం అయిపోతుంది, మనం బయలుదేరి వెళ్ళాలని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు, లేదు గుప్తా గారు, నేను అనుకున్నది చేయకుండా ఇక్కడి నుంచి నేను రాను, అందుకు నా మనసు అంగీకరించట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, అందుకే బాలిక ఎప్పుడైతే మా గురువు గారు నీకు వరం ఇచ్చి ఇక్కడికి పంపిస్తానని అన్నారో అప్పుడే నేను అడ్డుకుందామని అనుకున్నాను. నువ్వు ఇటువంటి తిరకాస్తులు పెడతావని నాకు తెలుసు అని చెప్పి గుప్తా, ఒక విషయం చెబుతాను విను బాలిక, నువ్వు నా సోదరు లాంటి దానివి. ఎన్నో పాపాలు చేస్తే కానీ మానవ జన్మ లభించదు. ఈ మానవులతో నీకున్న సంబంధాలన్నీ తెగిపోయాయి. నువ్వు ఇంకా దేనికోసం అని చెప్పి బాధపడుతున్నావు అని చెప్పి ఒంటరిగా మా లోకానికి వచ్చేసాయి, స్వర్గానికి వెళ్దు కానీ అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు, నేను అలా ఒంటరిగా వచ్చేస్తే అప్పుడు నేను మళ్ళీ అనాథనైపోతాను గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా ఆరుతో, ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఒంటరే బాలిక, పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతారు, చనిపోయేటప్పుడు కూడా ఒంటరిగానే చనిపోతారు, వెళ్ళేటప్పుడు పెంచుకున్న ప్రేమ తప్ప మరేది తీసుకెళ్లరు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, మీరెన్నన్నా చెప్పండి గుప్తా గారు, రావడానికి మాత్రం నా మనసు అంగీకరించట్లేదు. మీరు నన్ను ఇక్కడ నుండి బలవంతంగా తీసుకెళ్ళిపోవాలంటే తీసుకెళ్ళిపోవచ్చు, నేను మీ సోదరునని నాకు చెప్పారు కదా, అయితే నాకు ఇంకొద్ది రోజులు ఇక్కడ ఉండడానికి అవకాశం ఇప్పించండి అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా, అన్ని రోజులు నేను అవకాశం ఇవ్వలేను, కానీ ఇంకొక రోజు అయితే నీకు అవకాశం ఇవ్వగలను బాలిక. రేపు సూర్యాస్తమయం వరకు నువ్వు చేయాలనుకున్న పనిని పూర్తి చేయని చెప్పి గుప్తా అంటూ ఉంటే, ఒక్కరోజు ఏంటి గుప్తా గారు, సరిపోదని ఆరు అంటూ ఉంటుంది. లేదు బాలిక, అంతకంటే నేను నీకు గడువు ఇవ్వలేను, ఇప్పటికే మా రాజుగారు ఏం చెప్పాలని నేను ఆలోచిస్తున్నానని చెప్పి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో అమర్ పిల్లలు అందరూ కూడా కూర్చొని రామ్మూర్తి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు మనోహరి, అమర్ నువ్వు ఇంకా వాళ్ళ కోసం ఎదురు చూసే అర్థం లేదు, ఎందుకంటే వాళ్ళు కావాలని ఎలాగైనా సరే నేను ఇక్కడ 3 రోజుల పాటు ఉంచాలని అలా అబద్ధం చెబుతున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. వాళ్ళు వచ్చిన దగ్గర నుండి నిన్ను మాటలతో ఏమార్చాలని చూస్తున్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రాథోడ్, ఏమార్చడం ఏంటి సార్, వచ్చిన దగ్గర నుండి ఆ పెద్దయిన మిస్సమ్మ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో తెలుసు కదా అని రాథోడ్ అంటూ ఉంటాడు. అప్పుడు అమర్, అసలు తప్పు నీది కూడా ఉంది మనోహరి, నిన్ననే నేను హైదరాబాద్ వెళ్ళిపోతానంటే ఆచారాల పేరుతో నువ్వే కదా నన్ను ఇక్కడ ఉంచావు, నేను ఇక్కడ నుండి వెళ్ళడానికి మిస్సమ్మ ఆయన ఒప్పుకున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, మిలిటరీ వాడివి అనిపించుకున్నావు అమర్, ఇంత కోపంలో కూడా వ్యాలిడ్ పాయింట్ని అడిగావని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఆ తర్వాత రాథోడ్, మిస్సమ్మ గురించి, మిస్సమ్మ మంచితనం గురించి మీకు తెలీదా సార్ అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు అమర్, చాలా బాగా తెలుసు రాథోడ్, మిస్సమ్మ ఎవరినైనా తన మనిషి అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది,
ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎదురెళ్ళి మరీ పోరాడుతుంది అని చెప్పి అమర్ అలా బాగి గురించి గొప్పగా చెబుతూ ఉంటే రాథోడ్ సంతోషపడిపోతూ ఉంటాడు. మరోవైపు అలా బాగి గురించి అమర్ గొప్పగా చెబుతూ ఉంటే మనోహరి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.